బ్రేకింగ్ న్యూస్ కర్ణాటకలో సీఎం మార్పుపై ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ క్లారిటీ ఇచ్చారు. 5 ఏళ్ల పాటు సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారని చెప్పారు. తామంతా సిద్ధరామయ్యకు సహకరిస్తున్నామన్నారు. సీఎం మార్పుపై ప్రచారానికి తెరదించుతూ ఎక్స్ వేదికగా డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. కాగా కొన్ని రోజులుగా కర్ణాటక సీఎం మార్పుపై జోరుగా ప్రచారం జరిగింది. ఈ పంచాయతీ ఢిల్లీకి కూడా చేరింది. అయితే హైకమాండ్ సూచనలతోనే డీకే శివకుమార్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. 140 మంది ఎమ్మెల్యేలు తన ఎమ్మెల్యేలన్నారు డీకే శివకుమార్. అయితే ఒక గ్రూప్ను ఏర్పాటు చేయడం తన రక్తంలో లేదని ట్వీట్లో పేర్కొన్నారు. ఆయన సీఎం మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించుకున్నారని, అందులో భాగంగానే కొంతమంది ఢిల్లీకి వెళ్లినట్లు చెప్తున్నారు. ఇక 5 ఏళ్లు సీఎంగా పనిచేస్తానని సిద్ధరామయ్య చెప్పారు. ఆయనకు శుభాకాంక్షలు అంటూ తెలిపారు. ఇక తాను సీఎం హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు డీకే శివకుమార్. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి అందుబాటులో ఉన్నారు. శివ, సీఎం మార్పుకి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది డీకే శివకుమార్. దీనికి సంబంధించి ఏంటి డీటెయిల్స్? రైట్ సౌమ్య, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షోభం కొనసాగుతుందనే ఊహాగానాలకు తెరదించుతూ కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒక ట్వీట్ చేశారు. దానికి సంబంధించి అధికారికంగా కూడా ఆయన ట్వీట్ చేసిన నేపథ్యంలో ఇటు సిద్ధరామయ్య కూడా మీడియాతో మాట్లాడారు. తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానంటూ ఆయన చెబుతుంటే డీకే శివకుమార్ కూడా సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, అధిష్టానం ఏది చెప్తే దానికి అనుగుణంగా నేను నడుచుకుంటాను, నేను ఎవరిని ఢిల్లీకి పంపించలేదు, ఎవరిని అధిష్టానాన్ని కలిసి నాకు రికమెండ్ చేయమని కూడా నేను ఎవరికి చెప్పలేదంటూ కూడా డీకే శివకుమార్ చెప్పారు. దానిలో భాగంగానే ఒక ట్వీట్ కూడా చేశారు. 140 మంది ఎమ్మెల్యేలు మొత్తం మా కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలే, ఏ ఒక్కరు కూడా ఎటువంటి వర్గానికి తావు లేదు, అందరూ కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఎమ్మెల్యేలను డివైడ్ చేసి గ్రూప్ రాజకీయాలు చేయడం నా రక్తంలోనే లేదు అంటూ కూడా డీకే శివకుమార్ తెలియజేశారు. అయితే త్వరలోనే మంత్రివర్గ విస్తరణ రీషఫ్లింగ్ ఉంది కాబట్టి మంత్రివర్గంలో ఆశావాహులు చాలా మంది ఉన్నారు. దానిలో భాగంగానే వారు వెళ్ళి అధిష్టానాన్ని కలిసి ఉండొచ్చు, వారిని ఆపడం కరెక్ట్ కాదు, వారిని ఆపే హక్కు నాకు లేదు అనేది ప్రధానంగా డీకే శివకుమార్ తన ట్వీట్ ద్వారా తెలియజేశారు. అయితే గత కొంతకాలంగా కూడా ముఖ్యమంత్రి పదవి అనేది చేంజ్ అవుతుంది, సీఎం పీఠం మీద డీకే శివకుమార్ కూర్చుంటారు అనేది డీకే వర్గం సంబంధించిన నేతలందరూ కూడా మద్దతుదారులందరూ కూడా కొంత ప్రచారం చేస్తున్నారు. దానికి బలం చేకూర్చే విధంగా గత కొన్ని రోజులుగా కూడా డీకే శివకుమార్ కానీ సిద్ధరామయ్య కానీ ఇద్దరు కూడా తరచూ ఢిల్లీ రావడం, అధిష్టానం పెద్దలను కలవడం, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సిద్ధరామయ్య చెప్తుంటే ముందుగా నిర్ణయించుకున్న ఒప్పందం ప్రకారం 2.5 సంవత్సరాల తర్వాత తనని సీఎం పీఠం మీద కూర్చోబెట్టాలని కూడా అధిష్టానం పెద్దలను డీకే శివకుమార్ కలిసి తన అభిప్రాయాన్ని తెలుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి బలం చేకూర్చే విధంగా డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ కూడా తన అన్న సీఎం పీఠం మీద కూర్చుంటారు త్వరలో అనేది అనుచర వర్గం వద్ద చెబుతున్నట్లుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే డీకే శివకుమార్ వర్గం కొంతమంది నిన్న రాత్రి ఢిల్లీ రావడం, ఇటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేని కూడా కలిశారు. అయితే ఈరోజు మధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ను కలవాల్సి ఉంది. కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా ఢిల్లీలోనే వెయిట్ చేస్తున్నారు. ఈలోపే కాంగ్రెస్ అధిష్టానం ఎవరు కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి కానీ పార్టీకి సంబంధించి సీఎం మార్పు సంబంధించి బహిరంగంగా ఎవరు కూడా మాట్లాడొద్దంటూ కూడా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్, కర్ణాటక వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడొద్దు, అందరూ సైలెంట్గా ఉండనట్టు కూడా ఆయన సూచించిన నేపథ్యంలో ఇప్పుడు ఎవరు కూడా దాని గురించి మాట్లాడడం లేదు. సాక్షాత్తు డీకే శివకుమారే ముఖ్యమంత్రిగా తాను సెకండ్ టర్మ్లో తానే ఉండాలనేది ప్రధానంగా ముందు ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే 2023లో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో చేపట్టిన తర్వాత పవర్ షేరింగ్ సంబంధించి కొంత ప్రతిపాదన జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఒక 10-15 రోజుల వరకు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు సీఎం పీఠ మీద కూర్చుంటారు, కర్ణాటక సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారని దానిపై మాత్రం చాలా రోజులు మంత్రాలు జరిగాయి. ఇక సుదీర్ఘంగా మంత్రాలు జరిగిన తర్వాత ఫైనల్గా సిద్ధరామయ్యను సీఎం పీఠ మీద కూర్చోబెట్టారు. తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్కు సీఎం పీఠం ఇవ్వాలి అనేది ఒక ఒప్పందం కుదిరింది అనేది కూడా అప్పట్లో కొంత ప్రచారం జరిగింది. దానికి సంబంధించి ఇద్దరు అధికారికంగా కూడా చెప్పాల్సి ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి డీకే శివకుమార్కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేది డీకే మద్దతుదారులు అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు దానికి తెరదించే విధంగా కూడా ఇద్దరు కూడా మాట్లాడారు. డీకే శివకుమార్ ట్వీట్ చేయడం కానీ ఇటు సిద్ధరామయ్య కూడా రానున్న బడ్జెట్ అసెంబ్లీలో బడ్జెట్ మళ్ళీ నేనే ప్రవేశపెడతాను, రానున్న అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, ఆ సమావేశాల్లో బడ్జెట్ను నేనే ప్రవేశపెడతానని కూడా సిద్ధరామయ్య తెలియజేశారు. ఆ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రివర్గ రీషఫ్లింగ్, మంత్రివర్గ విస్తరణ అనేది ఉండబోతుంది కాబట్టి
దానికి సంబంధించి మాట్లాడేందుకు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు, నేను ఎవరిని పంపించలేదు అనేది డీకే శివకుమార్ అయితే చెప్తూ ఉన్నారు. కానీ తెర వెనుక జరిగే మంతనాలు వేరే విధంగా ఉన్నాయనేది కూడా అక్కడ విపక్ష పార్టీలు అధికార పార్టీని ఉద్దేశించి ఇప్పుడే అంతర్గతంగా కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి, ప్రజాపాలన పక్కన పెట్టి, ప్రజలను గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ఢిల్లీ బాట పడుతున్నారనేది విపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి డీకే శివకుమార్, సిద్ధరామయ్యను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కానీ అప్పుడు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఒక ఒప్పందం కుదిరింది, దానికి అనుగుణంగానే ఇప్పుడు మేమందరం అడుగుతున్నాం అనేది డీకే శివకుమార్ వర్గం అయితే చెప్తోంది. కానీ నిన్నటితో 2.5 సంవత్సరాలు పూర్తయింది. కానీ ఈ సమయంలో ముఖ్యమంత్రి మార్పు జరిగితే ఏం జరగబోతుంది అనే దానిపై కూడా కొన్ని అంచనాలు వేసుకుంది అధిష్టానం. దానిలో భాగంగా ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పు అనేది ఉండదు అనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఎవరు కూడా ముఖ్యమంత్రి మార్పు పైన ఎవరు బహిరంగంగా మాట్లాడొద్దు అనేది ప్రధానంగా చెప్తున్నారు. ఇక ఈరోజు మల్లికార్జున ఖర్గే బెంగళూరు వెళ్తున్నారు. రేపు అక్కడ డీకే శివకుమార్ అలాగే మల్లికార్జున ఖర్గేతో సిద్ధరామయ్య కూడా కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఫైనల్గా చూసుకుంటే కనుక ప్రజెంట్ రాజకీయ సంక్షోభం నెలకొంది అనే దానిపై మాత్రం తెరదించే విధంగా కూడా ఇద్దరు, ఇటు డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఇద్దరు కూడా ముఖ్యమంత్రి మార్పు లేదు, ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానంటూ సిద్ధరామయ్య అంటే ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య కొనసాగుతానంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇంకా మంచి పాలన అందించాలని ఆయనకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ కూడా డీకే శివకుమార్ తెలియజేశారు. ఇక ఢిల్లీ వచ్చిన వారి సంగతి మాత్రం నాకు తెలియదు, వారి మంత్రివర్గ విస్తరణ ఉంది కాబట్టి వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు, వారిని నేను ఆపే హక్కు నాకు లేదనేది డీకే శివకుమార్ చెప్తున్నారు. నేను ఎక్కడ కూడా రాజకీయాలు చేయను, గ్రూప్ రాజకీయాలు చేయను, అది నా రక్తంలో లేదు. 140 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారు, ఏ వర్గం కాదు అనేది డీకే శివకుమార్ అయితే చెప్తున్నారు. మరి భవిష్యత్తులోనైనా కంటిన్యూ అవుతారా సిద్ధరామయ్య, లేదా మధ్యలో మళ్ళా సంక్షోభం వస్తుందా, ఏం జరుగుతుందని చూడాల్సింది. కానీ ప్రజలు చూసుకుంటే కనుక కాంగ్రెస్ పరిస్థితి కొంచెం తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో మాత్రమే కాంగ్రెస్ అధికారం ఉంది. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థి మార్పు జరిగితే కనుక ఫర్దర్గా ఏం జరుగుతుంది అనేది కొంత సస్పెన్స్, కొంత ఆందోళన అయితే కాంగ్రెస్ అధిష్టానంలో ఉంది. అందుకని ఇప్పుడు ముఖ్యమంత్రి మార్పు ఉండదు అనేది ప్రధానంగా ఇప్పుడు తెలియజేసినట్టు తెలుస్తుంది. దానిలో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడద్దు, ఏదైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలి తప్ప బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు, అటువంటి వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటే కూడా కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా తెలియజేశారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ సీఎం మార్పు అనే దానిపై మాత్రం ఇద్దరు, డీకే శివకుమార్, సిద్ధరామయ్య, కాంగ్రెస్ అధిష్టానం దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టింది అనేది ప్రధానంగా ఇప్పుడైతే అర్థమవుతోంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూసిన కదా నాయకత్వం మార్పు ఊహాగానాల నేపథ్యంలో ఇవాళ డీకే శివకుమార్ చేసినటువంటి ట్వీట్ ని కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి చర్చలు కావచ్చు, ఇవన్నిటినీ చూస్తే మాత్రం ఎలాంటి మార్పు ఉండదు, 5 ఏళ్లు కర్ణాటకకు సీఎం సిద్ధరామయ్యగానే ఉంటారు అని చెప్పి ఒకవైపు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు డీకే శివకుమార్.